ఎండాకాలం పోయి వర్షాకాలం ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా వర్షాలు రాకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. వర్షాలు అధికంగా పడాలని చెప్పేసి గ్రామాల్లో అలనాటి వస్తున్న కప్పతల్లి ఆటను ఈ గ్రామాల్లో కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న గ్రామ సర్పంచి, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట ఆడాలని నిన్న నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఒక కొత్త రోకలి బండకు కప్పను తీసుకొచ్చి కప్పను పూజలు చేసి కప్ప కట్టి కప్పతల్లి ఆట కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రకృతి మనకి ఎప్పుడైతే సహకరించదో ఇది ఒక ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. టైంలో వర్షాలు పడకపోతే ఈ ఆనవాయితీ స్టార్ట్ చేస్తామన్న. కప్పతల్లికి 2 కప్పలు తీసుకోబట్టి దొరకబట్టి వాటికి పూజ చేసి వాటికి పూజ చేస్తే వర్షాలు పడతాయి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. ఇది ఇక్కడ పోతూ ఉంటే అందరు వాటర్ పోస్తారు, నీళ్ళు పోస్తారు. ఆ కప్పతల్లి కప్పకు పూజ చేసుకుంటూ ఆ కప్ప తడుపుకుంటూ మనుషులను తడుపుకుంటూ ఎగురుకుంటూ పోతే ఓ ఆనవాయితీ పడుతుంది, ఖచ్చితంగా వర్షం పడుతుంది అని ఒక సాంప్రదాయంతో ఈ ఆట ఆడడం జరుగుతుంది. ఈ ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పసుపు నీళ్ళు, బొట్టు నీళ్ళు ఇవన్నీ కూడా కలిపి ఈ మాకు అభిషేకం చేయడం జరుగుతుంది. దీని తర్వాత తప్పనిసరిగా భారీ వర్షాలు పడతాయన్నాడు మాకు ఒక నమ్మకం ఉంది. ఇది రైతుల మేలు కోరి తర్వాత ప్రకృతిని పూజిస్తూ వానదేవుని పూజిస్తూ చేసేటువంటి పండుగ. గత ఏళ్ల నుంచి పూర్వీకుల ఆచారం ప్రభావంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. వర్షాలు పడని సమయంలో ఈ కప్పతల్లి ఆట అనేది ఆడుతూ ఉంటారని చెప్పేసి కూడా గ్రామస్తులంతా తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎలినో ప్రభావంతోనే వర్షాలు కూడా పడట్లేదు. అప్పటికి రైతులు తీవ్రంగా పంటలు వేసేందుకు కూడా ముందున్నా కూడా వర్షాలు పడకపోవడంతోనే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ కప్పతల్లి ఆట వల్లనన్నా వర్షాలు కురవాలని చెప్పేసి ఆ వరుణ దేవుణ్ణి కోరుకుంటున్నారని చెప్పి గ్రామస్తులంతా తెలుపుతున్నారు. జగిత్యాల నుంచి హరి, మైత్రి న్యూస్.